ఉమ్మడి గుంటూరు జిల్లాలో బహుజన సమాజ్వాదీ పార్టీ శక్తి ప్రదర్శన జరిగింది. బాపట్ల పట్టణంలోని గౌతమి గ్రాండ్ హోటల్ బీఎస్పీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా విస్తృత స్థాయి మరియు కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ హాజరై పార్టీ బలోపేతంపై కీలక సందేశం ఇచ్చారు. జిల్లాలో పార్టీని మరింత బలంగా తీసుకువెళ్లే దిశగా కొత్త కార్యవర్గాన్ని కూడా నియమించారు. బాపట్ల జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. వ్యవహరిస్తా ఈరోజు బీజేపీకి టీడీపీకి నువ్వు తల వంచి వాళ్ళ కేసుల కోసం భయపడి మీరు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరు ఎన్ని చేసినా, చంద్రబాబు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, రఘురామకృష్ణరాజు ఒక కుల అహంకారి చేసినా, ఎవరు చేసినా సరే బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ రోజు దళిత క్రిస్టియన్లకు అండగా ఉంటుంది, ఉండబోతుంది. వాళ్ళకు పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఆ పెదపేటకు సంబంధించినటువంటి ఆ దళిత క్రిస్టియన్లకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఎలాంటి అధైర్యానికి గురి కావద్దు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులంతా కూడా మేమంతా కూడా మీకు పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం. రాబోయే కాలంలో మేము ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యాచరణ కూడా చేస్తా ఉంది రాష్ట్ర కమిటీ. మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఎలాంటి ఐదర్యానికి మీరు లోను కావద్దు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలంతా కూడా మరొక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, చంద్రబాబు అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, ఇవంతా కూడా ఒకటే కూటమిలో ఉన్నాయి. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీని మీరు ఎప్పుడైతే బలపరచగలుగుతారో, ఎప్పుడైతే బాబాసాహెబ్ కాశీరాం మాయావతి గారి ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతాయో, ఆచరణలోకి వస్తాయో, మనం ఎప్పుడైతే అధికారంలోకి రాగలుగుతామో, ఇలాంటి మత మూకలని, అలాంటి కుల మూకలందరినీ కూడా మనం ఒక్కటి వేలతో ప్రకటించేసే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత శ్రేణులకి, బహుజన శ్రేణులకి పిలుపునిస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.